ఇక గుంటూరు జిల్లాలో జరుగుతున్న మోసాలపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి భారీ స్పందన వచ్చింది. తోడేటి రాజేష్, మహేష్ల మోసాల పట్ల ప్రత్యేక కథనం ఐ న్యూస్ ప్రసారం చేసింది. విజయవాడతో పాటు పలు జిల్లాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నుంచి నిందితులు డబ్బులు వసూలు చేశారు. అయితే ఓ బాధితుడి గోసను ఐ న్యూస్ ప్రసారం చేసింది. దీంతో మరో బాధితుడు బయటకు వచ్చాడు. పులివెందులలో ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేసే మునీంద్ర తాను మోసపోయానంటూ ఐ న్యూస్కు చెప్పుకున్నాడు. రాజేష్, మహేష్లకు ఫోన్పే ద్వారా 4 లక్షలు, క్యాష్ రూపంలో మరో 4 లక్షలు ఇచ్చానని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇప్పటివరకు ఇప్పించలేదని, డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పలువురి నుంచి సుమారు 5 కోట్ల రూపాయల వరకు డబ్బు వసూలు చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. న్యూస్ నాగేశ్వర సార్ అని సార్ మాట్లాడేది. అవునండి, అవును. ఎవరు? జాబ్ ఇప్పిస్తామని చెప్పి హరీష్ వాళ్ళ రాజేష్ వచ్చింది కదా సార్. ఆ న్యూస్ అది లింక్ చూసుకొని ఇట్లా తెలిసిన అన్న ఉండే వాళ్ళ ద్వారా నీ నెంబర్ గ్యాదర్ చేసుకున్నాను సార్. ఓకే, ఏ ఊరు మీది? సార్ నాది పులివెందుల సార్. పులివెందుల నా పేరు ముని, నా పేరు సార్ పులివెందుల. ఓకే. ఇంత ముందు రాజేష్ అన్న వాళ్ళకి ఇట్లనే సేమ్ సార్, నేను కూడా నాకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి అమౌంట్ తీసేసుకున్నాడు. ఎలా పరిచయం వీళ్ళు? అంటే మహేష్ ద్వారా పరిచయం సార్. మహేష్ నాకు బాగా తెలుసు సార్. అట్లా మా డాక్టర్ ఉన్నాడు ముద్దునూరులో సార్, ఆ అన్నకు బాగా క్లోజ్ మహేష్. ఆ మహేష్ ద్వారాగా రాజేష్ పరిచయం చేయించారు సార్. ఇట్లా జాబ్ ఇప్పిస్తాం అది ఇది అని చెప్పేసి, మీకు ఏ పోస్ట్ కావాలంటే చెప్పండి, ఆ పోస్ట్ ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడి మా దగ్గర అమౌంట్ తీసుకున్నాను సార్. ఏం జాబ్ అన్నారు? నాకు ఫారెస్ట్ జాబ్ అన్నాడు సార్. ఫారెస్ట్ లో బీట్ కానిస్టేబుల్ ఇప్పిస్తా అని చెప్పినారు. ఎంత అమౌంట్ చెప్పారు? అది 8 లక్షలు చెప్పినారు. స్టార్టింగ్ మీకు ఫైల్ మూవ్ కావడానికి 1.5 లక్ష పే చేయండి అన్నారు సార్. ఫోన్ పేలు అవి ఉన్నాయి కదా? అవును సార్, అవును సార్. అవి నాకు పెట్టండి. పంపిస్తాలే సార్. సరే, ఓకే. మరి నేను దీన్ని బట్టి ఒకసారి చూసి చెప్తాను. నేను అది నయం చేయండి సార్. మిమ్మల్ని నమ్మి మూవ్ అవుతున్నాను, మీరు చేస్తారని నమ్మకంతో కాల్ చేశాను సార్. ఓకే, మా ఛానల్ ద్వారా, మా ఐ న్యూస్ ఛానల్ ద్వారా ఇప్పటికి ఇద్దరికి న్యాయం జరిగింది. అదే సార్, అది జరిగింది కాబట్టి చూశాను కాబట్టి సార్ కాల్ చేశాను నంబరు. ఎస్, ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, బాధితులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎవరైతే కోట్ల రూపాయల్లో మోసం చేశారో దానికి సంబంధించి వారు ఎక్కడున్నారనేటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఏం చెప్తున్నారు బాధితులు? ఏదైతే ఐ న్యూస్ కథనంలో రావడంతో ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకుని జాబులు ఇప్పిస్తానని వారిపై పలుసార్లు మన ఐ న్యూస్ కథనంలో పరిశీలించడం జరిగింది. దీంతో ఏదైతే బాధితులు ముందుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించి ఆ తర్వాత ఐ న్యూస్ ను సంప్రదించడంతో వారిపై కథనం ప్రచురించడం జరిగింది. దాంతో ఐ న్యూస్ కథనంతో మరో బాధితుడు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఐ న్యూస్ ను అయితే ఇప్పటికే అభినందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రజాపక్షంగా నిలబడే ఐ న్యూస్ కి ధన్యవాదాలను కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఏదైతే ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే మొత్తంగా రాజేష్ అనేది విజయవాడకి చెందిన మొఘల్ రాజపురానికి చెందిన తోడేటి రాజేష్, అలాగే మహేష్ అనే వ్యక్తి, ఏదైతే కర్నూలు జిల్లాకి సంబంధించిన మహేష్ అనే వ్యక్తులు ఈ యొక్క మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో చూసుకుంటే గుంటూరు జిల్లా బాపట్ల జిల్లాకి చెందిన బాపట్ల జిల్లా రేపల్లకి చెందిన వ్యక్తులు ఏదైతే వారి మీద కంప్లైంట్ ఇచ్చి ఐ న్యూస్ ని సంప్రదించారో, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆ కథనం చూసి ఏదైతే ఐ న్యూస్ ద్వారా తమ డబ్బులు తమకి అందిని అని చెప్పడంతో బాధితులు కూడా వరస పట్టినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వీరికి సంబంధించిన బాధితులు అయితే ఉన్నారో పూర్తిగా అర్థమవుతున్న పరిస్థితి. ఏదైతే మనకి పులివెందులకు చెందిన ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తుంటారు మునీంద్ర అని, ఆ మునీంద్ర అనే వ్యక్తి ఐ న్యూస్ కి ఫోన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమను ఈ విధంగానే ఏదైతే ఫారెస్ట్ ఆఫీస్ లో బీట్ కానిస్టేబుల్ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి 8 లక్షల దాకా తీసుకున్నారు. అప్పటి నుంచి 2 సంవత్సరాల లోపు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు
బాధపడిన పరిస్థితి అయితే ఉంది. వారు ఎక్కడున్నారు ఏంటనేది ఐ న్యూస్ లో చూసి మేము మీకు ఫోన్ చేస్తున్నాం అని కూడా ఆ బాధితుడు మునేంద్ర చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా 8 లక్షలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ముఖం చాటేశారు. డబ్బులు అడుగుతుంటే కొద్ది రోజుల పాటు డబ్బులు అడిగినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అయితే మాకు నెలకొంది. దీంతో నేను సూసైడ్ కూడా చేసుకోబోయానని కూడా తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. వాళ్ళు ఏదైతే డబ్బులు తీసుకునేటప్పుడు ఆ విజయవాడకి రమ్మనేవాళ్ళు ఒక గ్రాండ్ ప్రైవేట్ ఏదైతే భారీగా అఫీషియల్ గా ఉండే ఒక ప్రైవేట్ హోటల్లోకి పిలిచేవాళ్ళు. అక్కడే డబ్బులు తీసుకుని ఆ తర్వాత మీకు మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా బాధితుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వీరికి సంబంధించి ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 2-3 సంవత్సరాల క్రితం నుంచి కూడా వీళ్ళు భారీగా డబ్బులు దండుకున్నట్లుగా మన ఐ న్యూస్ విచారణలో కూడా మనకి తెలిసింది. అయితే మొత్తంగా ఈ యొక్క బాధితుడే కాదు, మొత్తంగా ఇప్పుడు మనం 3వ బాధితుడి గురించి ప్రచురిస్తున్నాం. మొత్తంగా ఇంకా పలు జిల్లాల నుంచి కూడా బాధితులు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అదే వారు కూడా ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఏదైతే ఇప్పుడు డబ్బులు తీసుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కంతేటి రాజేష్ అలాగే మహేష్లు భారీగా మోసాలకు పాల్పడిన పరిస్థితి. ప్రస్తుతం మంత్రులు మాకు ఎమ్మెల్యేలు తెలుసు కనుక మేము జాబులు ఇప్పిస్తామని చెప్పేసి వీరు ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళ గురించి పోలీసులు ప్రత్యేకంగా ఈ యొక్క మీడియాలో వచ్చిన కథనాలను బట్టి వాళ్ళకి విచారించి వారిని తగు చర్యలుగా వాళ్ళకి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కంతేటి రాజేష్ జోలికి వెళ్తే కనుక వారికి సంబంధించిన ఏదైతే గంజాయి తాగే బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ తో దాడి చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. వారిపై కథనాలు ప్రచురించినా కూడా అలాగే బాధితులను కూడా బెదిరిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వర్.